హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ వేముల. అసలు పాయింట్లోకి వచ్చినట్లయితే వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు సినిమాని ప్రీమియర్ షో ఇప్పుడే చూశాను. ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా ఎలా ఉంది, అసలు స్టోరీ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, గ్రాఫిక్స్ కానీ, హారర్ కామెడీ, అసలు కంప్లీట్గా ఈ స్టోరీ ఎలా ఉంది అనే దాని మీద నా ఒపీనియన్ చెప్పడానికి వచ్చాను. ఆ, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. ఇంకేం అనుకోవద్దు. అసలు విషయానికి వస్తే మామూలుగా మన తెలుగు ఇండస్ట్రీ కానీ, ఇంకా వేరే ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు కానీ కొత్త కాన్సెప్ట్, కొత్త కథలతో బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. కొరియన్ కనకరాజు సినిమా కూడా అందులో ఆ కోవలోకి వస్తుంది. ఆ ఈ సినిమాలో హారర్ అండ్ కామెడీ, అంతేకాకుండా యాక్షన్ సమాన పాత్ర పోషిస్తూ ప్రేక్షకులకి మంచి సినిమాని మేళ్లపాక గాంధీ గారు అందించాడు. ఆయన అందించిన డైరెక్షన్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కాగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన రితికా నాయక్ హీరోయిన్గా నటించాడు. అయితే సత్య మరోసారి తన కామెడీతో ప్రేక్షకులు కరుబుబ్బ నవ్వించగా, తమన్ అందించిన సంగీతం మరో ప్లస్ పాయింట్ అయింది. అసలు ఎవరు ఈ కొరియన్ కనకరాజు, అసలు ఈయన చుట్టూ తిరుగుతున్న కథ ఏంటి? ఆ పాయింట్లోకి వచ్చినట్లయితే, రాయలసీమకు చెందిన కనకరాజు అనే వ్యక్తి కొరియన్కి సంబంధించిన ఒక ఆత్మ ప్రభావంలో పడినట్లయితే, ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఆ తర్వాత జరిగిన సంఘటనలు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో ఆ కనకరాజు అనే వ్యక్తి ఎదుర్కొంటారనేదే ఈ సినిమా యొక్క స్టోరీ. అయితే ఫస్ట్ ఓపెనింగ్ చూసినట్లయితే మనం కొరియన్ కంట్రీకి సంబంధించిన సీన్నే, విలన్ సీన్నే చూపించుకుంటూ వస్తారు. అంటే ఒక కొరియన్ దేశంలో ఒక గ్యాంగ్స్టర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపుతారు. అయితే ఆ విషయం తెలుసుకోవాలనుకున్న ఆత్మ కొరియన్ దేశం నుండి ఏపీలోని రాయలసీమ వరకు ఆత్మ బంధించిన ఒక సీసా లాంటిది ట్రావెల్ చేస్తూ వస్తుంది. అయితే ఈ ప్రాసెస్లో అసలు ఆ సీసా ఎలా హీరోకు దొరికింది, అసలు ఆ సీసాని ఎలా హీరో ఓపెన్ చేశాడు, ఆత్మ హీరోలో దూడిన తర్వాత ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అనేది మనం మాటల్లో చెప్తే అర్థం కాదు ఫ్రెండ్స్. కేవలం లైవ్లో, అంటే సినిమా చూస్తే తప్ప మనకు తెలుస్తుంది. ఈ సినిమాలో సాంగ్స్ పర్వాలేదు అనిపించింది, కానీ ఫైట్స్ మాత్రం మంచి హైలైట్. ఇందులో వరుణ్ తేజ్ యొక్క యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగా, ఎందుకంటే గద్దలకొండ గణేష్ తర్వాత అంత మాస్ లుక్లో, మాస్ యాంగిల్ ఈ సినిమాలో బాగా కనిపించాడు. ఒక పక్క యాక్షన్ చూపిస్తేనే మరో పక్క కామెడీ కూడా బాగా పండించాడు. ఈ సినిమాలో రితికా నాయక్ క్యారెక్టర్ సినిమా మొత్తం ఉన్నప్పటికీ మరి ఎక్కువ తీసుకోవాలి డైరెక్టర్. కేవలం నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో ఫస్ట్ ప్లేస్లో హీరో వరుణ్ తేజ్ ఉంటే, సెకండ్ ప్లేస్లో కమిడియన్ సత్య, మూడో ప్లేస్లో విలన్, అలాగే నాలుగో ప్లేస్లో హీరోయిన్ ఉంది. ఈ సినిమా మ్యూజిక్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడికక్కడ విలన్ కానీ, హీరో కానీ, హీరోయిన్స్కి వచ్చేటప్పుడు కానీ, ఆ ఫైట్లు జరిగేటప్పుడు కానీ, ఆర్ఆర్ సిచ్యువేషన్ జరుగుతున్న టైంలో కానీ తమన్ అందించిన మ్యూజిక్ మాత్రం సూపర్, ఎక్కడికక్కడ హైలైట్గా నిలుస్తుంది. ఇదే కాకుండా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ హైలైట్. ఎందుకంటే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ బాగా తీసుకెళ్లాడు. ఒక పీక్స్లోకి తీసుకెళ్లి ఇంటర్వెల్ ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది, అసలు సెకండ్ హాఫ్ ఎక్కడ ఎలా కౌంటర్స్ కానీ, ఎక్కడ ఎలా ఎన్ని సర్ప్రైజులు ఉంటాయని ప్రేక్షకుల్లో బాగా ఇంట్రెస్ట్ పెంచాడు. మధ్య సెకండ్ హాఫ్లో డౌన్ అయ్యే కొద్దీ సత్య చేసే కామెడీ ద్వారా డౌన్ అయిన చోట హైప్ చేశాడు. అయితే ఈ సినిమా లాస్ట్లో మాత్రం గ్రాఫిక్స్ మీరు ఊహించరు, ఎండింగ్ కూడా మీరు ఊహించిన విధంగా జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా అసలు హీరోల మధ్య ఫైట్, హీరో విలన్ మధ్య ఫైట్ ఉంటుంది అనుకుంటాం, కానీ హీరో విలన్ ఆత్మకి మధ్య ఫైట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా చివరిలో భగవంతుడు అంటే దేవుడు ఏ విధంగా హీరోకి సపోర్ట్ చేస్తారు, విలన్ ఆత్మను హీరో ఆత్మ ఎలా ఓడించింది, ఎవరి సహాయంతో ఓడించింది అనేది ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇదే కాకుండా
మనం చూసుకున్నట్లయితే ఆ ఆ విలన్ చనిపోవటంలో మనం ఆ సినిమాలో ఒక్క చిన్న మైనస్ మాత్రం నాకు ఫస్ట్ నుంచి కనిపించింది. విలన్ భార్య అంటే ఆ గ్యాంగ్‌స్టర్ వైఫ్‌ను గ్యాంగ్‌స్టర్ వైఫ్ సంబంధించి ఆ గ్యాంగ్‌స్టర్ చనిపోవటంలో తన వైఫ్ యొక్క పాత్ర ఉందని మధ్యలో మధ్యలోంచే మనకి అర్థమవుతుంది. అంటే దాన్ని రివీల్ చేయకపోయినా ఆ సినిమాలో ఆమె ప్రవర్తిస్తున్న విధానం, చేస్తున్న పనులు బట్టి మనం ఈజీగా అంచనా ఎయొచ్చు. ఆ ఒక్క మైనస్ మినహా నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ఆ ఒక్క మైనస్ మినహా మిగతా ఎక్కడ మనం మైనస్‌లో పెట్టడానికి లేదు. ఆ సాంగ్స్ కూడా పర్వాలేదనిపించాయి. కానీ ఫైట్‌లు మాత్రం హైలైట్‌గున్నాయి. ఇందులో 'వరుణ్ తేజ్' ఫస్ట్ టైమ్ హారర్ జోనర్ తీసుకున్నప్పటికీ తనలో ఉన్న నిజమైన నటనను బయటకు చూపిచ్చాడు. ఆ ఫైట్‌లలో గాని, తను చూపించిన కామెడీ గాని, తనకున్న కోపం గాని ఈ సినిమాలో బాగా మంచి హైలైట్‌గా నిలిచింది. తమన్ అందించిన మ్యూజిక్ కూడా బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇదే కాకుండా ఈ సినిమా కొరియన్ బ్యాక్‌డ్రాప్, కొరియన్ సన్నివేశాలు గాని, కొరియన్ బ్యాక్‌డ్రాప్ గాని, ఆ లొకేషన్స్‌లో నిర్వహించడం వల్ల విజువల్ ఎఫెక్ట్ ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ అయింది. అంతేకాకుండా ఈ కొత్త కాన్సెప్ట్ మేళపాక గాంధీ గారు తీసుకొచ్చిన ఈ కొత్త కాన్సెప్ట్ ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నా నమ్మకం. అంతేకాకుండా ఈ సినిమాలో నాట్ ఓన్లీ ఫ్యాన్స్, నాట్ ఓన్లీ మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆల్ ఓవర్ ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాను, పులిహోర కలుపుతున్నాను, కావాలని ఎక్కువ చేసి చెప్తున్నాను అనట్లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత చూడండి. అసలు ఈ సినిమా ఎంత బాగుందో. స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు ఎక్కడ డౌన్ డౌన్ కాదు. డౌన్ అయ్యే చోట కామెడీ ద్వారా ఆ సినిమా హైప్ లేపుతున్నాడు డైరెక్టర్. కాకుండా ఆహ్, ఈ ఆగస్ట్‌లో అంటే ఆహ్, 'పెద్ది', 'మా ఇంటి బంగారం', 'లెనిన్' ఇటువంటి చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమాల తర్వాత మీరు చూసిన మంచి ఈ సంవత్సరంలో ఈ 2026 సెకండ్ హాఫ్‌లో మీరు చూసిన మరొక మంచి సినిమాగా ఈ కొరియన్ 'కనకరాజు' సినిమా ఉంటుంది. ఇంకా ఎందుకు లేట్ ఫ్రెండ్స్, వెళ్ళండి తొందరగా థియేటర్‌లోకెళ్ళి ఈ కొరియన్ 'కనకరాజు' సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థాంక్ యూ.